నమస్కారం. దేవానా ఏంటి ఈ మధ్య ఇటు రావడమే లేదు? కొద్దిగా బిజినెస్ బిజీ. అది ఉండని ఒక ముఖ్యమైన విషయం. ముఖ్యమైన విషయమా? తమ్ముడు రారా, అక్కడికి వెళ్ళి తాగుతూ మాట్లాడుతున్నావు. అన్నా టీ కాఫీ అయితే తాగను. టీ కాఫీనా? ఇక్కడికి వచ్చి ఏంటి నువ్వు మాట్లాడేది? మా కులదైవానికి మందు సిగరెట్ నైవేద్యం పెట్టడమే మా ఆచారం. రండి. అన్నా ఈ సైడ్ టేస్ట్ ఉందే భలే అన్నా. తమ్ముడు ఇది టేస్ట్ కాదయ్యా, నా జీవితంలో జరిగిన ట్విస్ట్ అయ్యా. ఆ ట్విస్ట్ ఏంటో చెప్పండి అన్న. తమ్ముడు ఆ విషయం తర్వాత చెప్తా, ముందు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పవయ్యా. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అందువల్ల మీ దగ్గర కారే ఇచ్చి సాయం చేస్తే ఈ ప్రేమ జోడికి సాయం చేసినందుకు ప్రేమ కావ్యంలో ఎప్పుడు మీ పేరే ఉంటది. బీచ్ లో మీకు ఒక విగ్రహాన్ని పెడతారు. మావా చూడడానికి విగ్రహంలో ఉన్నారు, తీసుకుని ఎలా పెట్టేద్దాం మావా. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? తమ్ముడు ఒకే ఒక కండిషన్ అయ్యా, ఎప్పుడైతే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారో అదే విధంగా 16ల కారు వెతుక్కుంటూ వస్తుందయ్యా. రాకపోతే తమ్ముడు ఇలా నాన్ సింక్ లో మాట్లాడకయ్యా, కారు తప్పకుండా వస్తుందయ్యా. అవును, ఆ 16వ తేదీ స్పెషల్ ఏంటో. రండి రండి, కమాన్ కమాన్. తమ్ముడు నా లైఫ్ ని సునామీ వచ్చి తలకిందులు చేసిన రోజయ్యా. పెళ్ళైన వెంటనే నా భార్య పద్మినిని ఒక పద్మిని కారుని నాకు గిఫ్ట్ గా ఇచ్చారయ్యా. నాకు డ్రైవింగ్ చేయడం చేత కాదుగా, అందుకని డ్రైవింగ్ చేయడానికి ఒక డ్రైవర్నే పెట్టుకున్నానయ్యా. వాడు డ్రైవింగ్ చేయడానికి బదులు నా భార్యనే లేపుకెళ్ళిపోయాడయ్యా. అందుకని సంవత్సరం అంతా ఈ కార్ని పక్కాగా రెడీ చేస్తుంటాను. తను లేచిపోయిన 16వ తేదీన ఆ కార్ని ధ్వంసం చేస్తుంటానయ్యా, ధ్వంసం చేస్తుంటా. అదెవరన్నా? మరేం లేదయ్యా, ఒక చైనా వాడు 10 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చి నా కథ విని ఊరికి పోయి సినిమా తీసి కోట్లు కోట్లు సంపాదించాడు. ట్విస్ట్. కానీ ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా ఆ కార్ని ధ్వంసం చేయకుండా వదిలిపెట్టలా. అందుకనేనయ్యా ఈ కండిషన్ మీకు చెప్పింది. 16వ తేదీన ఆ కారు రాలేదనుకో, ఈ వనంగాముడి మనిషిగా ఉండడు, రాక్షసుడిగా మారిపోతాడు, రాక్షసుడిగా మారుతాడు. అన్నా వీళ్ళకి నీ ఫీలింగ్ అర్థమైందో లేదో కానీ నాకు బాగా అర్థమైందన్న నీ ఫీలింగ్. 15 తర్వాత 16 వస్తుందో లేదో కానీ కారు మాత్రం ఖచ్చితంగా నేను తీసుకొస్తానన్నా. నన్ను నమ్మన్నా. సార్ సార్ ఏం చేస్తున్నారు? బండి నడుపుతున్నాను. క్లచ్ నుంచి కాలు తీస్తేనే వెళ్తది, కాలు తీసి తోలు. కారు ముందుకెళ్తుంది. అక్కడ కింద ఉంది కదా, అదే బ్రేక్. ఎక్కడ ఉంది? చూస్తున్నావు? కింద చూసి బండి తోలుతావు. బండి నడపాలా వద్దారా? నీకు పెళ్ళే వాళ్ళ వద్దా? జరగాలి. మూసుకుని తోలు. ఎందుకు మరి టెన్షన్ పెడుతున్నావు? లోపల 2 ప్రాణాలతో కూర్చున్నారా చెప్పి నన్నే కొడతారా? ఇప్పుడు చూడండి రా. ఇప్పుడు ఎందుకురా బ్రేక్ వేసావు? బ్రేక్ పడుతుందా లేదని చెక్ చేసి చూసాను. నాకు పిచ్చెక్కుతుంది. దెబ్బ తగిలిందా? వెళ్ళు. బాగా జరిగిందా? ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడరా. హలో. హాయ్ డూడ్. ఏంటి నంబర్ అన్నంగా ఉంది? నంబర్ అన్నోన్ది కావచ్చు, కానీ నేను నౌందానా? నువ్వు వెల్ నోన్ కదా. మరేం లేదయ్యా, నా కారు మీకు ఇచ్చినప్పటి నుంచి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నాయ్యా. నా కార్ని మళ్ళీ చూసుకుంటే అవే ఆగిపోతాయి. అది నా పెళ్ళామయ్యా. అది మీకు మాత్రమే పెళ్ళాం కాదు, మనందరికీ పెళ్ళామే. తప్పుగా అనుకోకండి, సరి అయింది కదా. ఆగిపోయినాయి అబ్బా, చాలా థ్యాంక్స్ బాబు. తమ్ముడు నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్తే కార్ని గట్టిగా వాటేసుకుంటా, లైవ్కి వస్తే 4 వైన్ చేస్తాను. ఫీలింగ్ షేర్ చేశానయ్యా. మీరు షేర్ చేశారు కదా, అవన్నీ నేను లైక్ చేశాను. థ్యాంక్స్ బాబు. గుండు ఫోన్ చేస్తున్నాడు రా. మాట్లాడి ఏమైనా చెయ్యి. హలో, నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా? నువ్వు చెప్పినంత నాకు వినిపించట్లేదు. హలో మాత్రం వినిపించింది. అవును, ఎవరు నువ్వు? నన్ను ఫోన్ చేసి ఏంటని అడుగుతున్నావు? రేయ్ ఫోన్ ఇవ్వరా. ఏయ్యా, నా వాయిస్ గుర్తుపట్టలా? రేయ్ నువ్వే ఎవరని తెలీదు, నిన్ను వేరే కనిపెట్టాలా? నేనేనయ్యా, వనంగాముడి. అన్నయ్య మీరా? అన్నయ్య సారీ అన్నయ్య, అలా అనుకున్నావా? రే గుండు, త్వరగా విషయం చెప్పరా. నా కారుని చూడకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఒకటి చెయ్యి,
తిన్నగా వెళ్లే హైవేలో నుంచో వ్యత్యాసమైన కార్లు వస్తాయి, అది చూసుకో. రేయ్, నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావా? రేయ్, నిన్ను నార్మల్ గానే చూడడానికి అవ్వదు. సీట్ల కోపంలో వేరే చూడాలా? నువ్వు సింహంతో ఆటలాడుతున్నావు, జాగ్రత్త. రేయ్, సింగం, పులి, పిల్లి, కరడి అందరినీ కెలుగుతున్నావురా నువ్వు. ఫోన్ పెట్టరా. ఛా! కార్ కనిపించుకుంటపై వారం రోజులు అయింది. ఆ. ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? సార్ నేను ఊరికి వెళ్ళాను, ఇప్పుడే రిటర్న్. ఏ ఊరికి వెళ్ళావయ్యా? తమ్ముడు ఊరికి వెళ్ళాను సార్. ఓయ్, నువ్వు అన్న ఊరికెళ్ళు లేదు తమ్ముడు ఊరికెళ్ళు, ఊరు పేరు చెప్పవయ్యా. సార్ నేను వెళ్ళిన ఊరే తమ్ముడు ఊరు సార్. ఏం వెటకారం చేస్తున్నావా? లే సార్, మీ మీద ఒట్టు. సర్లే సర్లే, ఇందులో ఒక సంతకం పెట్టేళ్ళు. సార్ ఏంటయ్యా సంతకమేగా అడిగాను? అది కాదు సార్, ఇంగ్లీషా తెలుగా లేకపోతే ఫింగర్ ప్రింట్? ఏంటి వెటకారమా? నో సార్. అది సరే, నీ పేరేంటి? వనంగా ముడి సార్. ఎవట్రా నీకు పేరు పెట్టింది? జ్యోతిష్క చక్రవర్తి, జ్యోతిష తిలకం, జ్యోతిష నవరసం, జ్యోతిష్కంలో ఘనుడు, పండిట్ శనీశ్వర భగవాన్ సార్. సార్ ఆస్కర్ గ్రహీత ఏఆర్ రెహమాన్ కి ఈయనే సార్ పేరు పెట్టింది. నిజం సార్. 1 మినిట్ ప్లీజ్. హలో రేయ్, నేను వనగాముడిని కాదు, నువ్వెవర్రా? ఏయ్, ఇప్పుడే పేరేడిన దానికి పేజీలు పేజీలుగా చెప్పావు. అది ఊరికే సార్, హ్యూమర్ హ్యూమర్ సార్. రేయ్, నేను వేరే ఊర్లో ఉన్నారా? తనకు పక్కన అనకాపల్లి పక్కన విశాఖపట్నంలో ఉన్నారా? ఏయ్, నీ కారు పద్మిని కారే కదా? అవును సార్. రేయ్, నాది పద్మిని కారే కాదురా. ఏయ్, Yes, ఇప్పుడే కదా పద్మిని కారని చెప్పావు. అది వేరు ఇది వేరు సార్. ఒకటి ఫోన్ లో మాట్లాడు లేదా నాతో మాట్లాడు. నీతో కుదరదు కానీ ఒకటి చెప్పేసి ఒక బండిల్ పేపర్ తీసుకురాపో. సార్ డబ్బు కొట్టడానికి ఏదైనా? రేయ్, బయటికి వా. నీ కారు సైన పోలీసు పోయా. అవును, ముఖ్యమైన పని మీద వచ్చాను, వస్తున్నా. సరే. ఎక్కడయ్యా ఆ కార్ కంప్లైంట్ ఇచ్చాడు? ఇప్పుడే సరే వెళ్ళాడు. త్వరగా పిలుచుకుని రావయ్యా అతన్ని. Give me a favor. ఎవరా మీరు? రేయ్, ఏంటండి? సార్ ఏమైందయ్యా? వెళ్ళిపోయాడు సార్. ఛ! ఏంట్రా ఇలా కట్టేశారు? ఎక్కడా నా కారు? కారా? ఆ. తిన్నగా అనంతపూర్ మార్కెట్ వెళ్ళు, పీస్ పీస్ గా ఉంటది, తీసుకుని అంటించుకో. రేయ్, మిమ్మల్ని పోలీసులు పట్టించకుండా వదిలిపెట్టరా? పోలీస్ దగ్గరికి వెళ్తే నువ్వే ఇరుక్కుంటా. ఎందుకురా? ఎందుకంటే నీ కార్ యాక్సిడెంట్ అయింది కాబట్టి పోలీస్ అందరూ నిన్ను వెతుకుతున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్తే పోలీస్ దగ్గర నువ్వు ఇరుక్కుంటావు. నా కారు యాక్సిడెంట్ అయిందా? మామా వీడిని వదిలితే అలాగా మాట్లాడుతుంటా గానీ నువ్వు ఆ స్ప్రేతి. రేయ్, లిలియా జాస్మినా? దోమల మందు. మావా, ఇంకా 6 గంటల దాకా అస్సలు లేవడు. అతనే మర్చిపోతాడు. స్వామి, మీరు చెప్పిన అన్నదాన పరిహారానికి ఒకరు తక్కువయ్యారు, పర్లేదా? పరిహారం సగం తెలుస్తుంది. కిరాణా సామాన్ తీసుకొని ఒక అతను వచ్చాడన్నా. అయితే మరీ మంచిదే, వీటిని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేసాయి, ఇదని తీసుకెళ్లి వంటగదిలో సరే పడే. అన్న. అన్నదాన ప్రభు. పర్లేదు నాన్న, పర్లేదు, వెళ్ళు, 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 వెళ్ళు. రావయ్యా, రా. స్వామి పరిహారం కంప్లీటెడ్. అన్నా వేరే లడ్డిస్తా అన్నా. దేనైనా వేస్ట్ చేయకూడదయ్యా, వదిలిపెడతానా? ఆ? కారు నా పద్మినినే. ఎస్. అవును బాస్. ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇలా చూడు, గుద్దినవాడు గుద్దించుకున్న రాజేశ్వరమ్మ కూడా ఒకే చోట ఉన్నారు. వాణ్ణి ఆవిడ దగ్గర ఇరికించేయాలి. అలా ఇరికించింది మనమే అని తెలియకూడదు. అందుకని పోలీసులకు అప్పచెప్పాలి. వాళ్ళు వచ్చి సంఖ్యలు వేస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? బాస్, కవిత ఎలా ఉంది బాస్? బాస్, ఇప్పుడు ఎవరు చూపిస్తారు? దానికి నువ్వు రెడీ? బాస్. కారు చూపించడానికి నువ్వు రెడీయా? రండి బాస్. అవును, ఆ కారు పేరు ఏమని చెప్పావు? ఓల్డ్ పద్మిని. ఏంటి ఎంత నిజంగా ఉంది వాయిస్? ఏయ్, ఎవరు మాట్లాడారు? ఆ? సరే, ఇంతకీ ఆ కారు ఎక్కడ? లోపల సేఫ్ గా ఉందయ్యా. ఎంత దారుణమైన వాయిస్ అది. వచ్చేసావా? ఏంటి కారు ఉందనుకుంటే కట్టబం వచ్చింది? రేయ్,
ఎవర్రా నువ్వు కారు దొంగతనానికి వచ్చావా ఆ కారు నేనెందుకు ఏ? దొంగిలిస్తాను? నీ కారా అవునయ్యా, అర్థం కాలేదే ఈ అమ్మాయిని లోపలికి పంపించయ్యా. ఓపెన్ గా ఏయ్, ఇలా రా. ఇలా చూడు మేము అలాంటి వాళ్ళం కాదు. నువ్వు ఉండు. ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు. ఎవరో చెప్పాలా? అవును నిన్ను చంపుతా ఆ, 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 ఈ, ఆ, అలాగా అవును. సరే నువ్వు కారు తీసుకుని వెళ్ళిపో. చాలా నేను థాంక్స్ చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. బాస్ నైస్ గుండు. ఏయ్ ఇదా కారు లోపల ఉందిరా. ఏయ్ నువ్వు ఇట్రా రా చెప్తాను. బాస్ ఈజీగా వచ్చిన కార్ని వదిలి ఇప్పుడు నా ప్లాన్ ని పాడు చేసేశారు బాస్. అది కూడా ఒక పని కోసమే. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఏం చేస్తానో చూడు. హలో, మీరు వెతుకుతున్న ఆరెంజ్ కలర్ కారు పాత పద్మిని బక్క పెనుగులా ఉండే ఒక గుండుగాడు హైవే రోడ్ లో 150 మైళ్ళ స్పీడులో వెళుతోంది. బాస్ అక్కడ ఒక చూడండి. నిమిషం. ఓ వీడు కూడా తోడం తెలీదా? పిచ్చోడు బాస్. సారీ సార్, ఆ 150లో 50 తీసండి. 1 కిలోమీటర్ స్పీడ్ లోనే తోసుకుంటూ వెళ్తున్నాడు. అవును సార్, తోసుకుంటూ వెళ్తున్నాడు. పట్టుకుంటారా సార్? హలో హలో బాస్ అదరగొట్టేశారు. ఆ గుండుగాడు పిలిస్తే వెళ్ళిపోతానంటావా? ఏం టేస్ట్ ఇది చండాలం, పదా. అతను నా శత్రువునే మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు వాడితో కలిసి మీరు కూడా నన్ను ఎవరిని నమ్మలేకపోతున్నావు. అందరూ నమ్మక ద్రోహులైపోయారు. అందరూ ద్రోహం చేశారు. ఊరుగా ఇక్కడుందా? నువ్వా? అవును. నేను పోలీసులు పట్టుకోలేదా? నన్నెందుకు పట్టుకుంటారు? ఆ విషయం వదిలే. నువ్వెందుకే రాకూడుతున్నావు? ఓయ్, ఒక కుటుంబం కలిసి నన్ను కొట్టారయ్యా, అది అడిగావా? కుటుంబం మొత్తం కలిసి కొట్టిందా? అంత ద్రోహం నువ్వేం చేసావయ్యా? నమ్మక ద్రోహం ఆ? నమ్మక ద్రోహమా? నేను చేయలేదు. ఆ? నాకు మాత్రమే కాదు, నీకు కూడా కలిపి. అవును, ఒక పాత పద్మిని కారు తీసుకెళ్లిపోయావే, దాన్ని ఇంతకు ముందు ఎవరు తీసుకెళ్లారు తెలుసా? సూపరు. అంజన వేసి చూసినట్టు అంత కరెక్ట్ గా చెప్పావు. గుండు బాస్, అన్నీ నాకు తెలుసు. ఇంతకీ ఇప్పుడు ఆ కారు ఎక్కడా? తమ్ముడు, కారు నడపడం తెలియని నేను దాన్ని నెట్టుకుపోతున్నప్పుడు అర్జెంటుగా ఇసు వచ్చింది. కారుని పక్కన ఆపి ఇసు పోసేటప్పుడు వెనకెవరో పిలిచినట్టు అనిపించింది. ఆ? సార్ భోజనం ఏంటమ్మా? చేసి 2 days అవుతుంది సార్. ఏమన్నా డబ్బులుంటే ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నిన్ను చూస్తుంటే చాలా జాలిస్తుందమ్మా. నీకేదైనా సాయం చేయాలనిపిస్తుందమ్మా. ఉండమ్మా, ఉండు. పరుసు తీసి డబ్బు ఇచ్చేలోపు అది తీసుకుని పారిపోయింది. నేను ఆ అమ్మాయిని పట్టుకునే లోపు నా కార్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు కలిసి నన్ను నడు రోడ్లో నిలబెట్టారయ్యా. ఎప్పుడైతే నా కారు పోయిందో అప్పుడే నాకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. వాడు కనుక నా చేతిలో చిక్కాడంటే ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలో నాకు తెలుసు. పద వెళదాం. పద. ఏయ్, మనం ఏమైనా ఇంకో బార్ కొడుతున్నావా? మనం వెళ్ళే పనే ఒక వేరే. సిప్పయ్యా. అయ్యయ్యా కక్కుర్తి. రండి, పద. రండి. పద. యో నిన్నే కదా కొట్టించుకున్నావు. నేను కొడితే ఈవేళ కొడతావా? కొట్టరా రే మామ కొట్రా. ఏయ్. దొరికారా? రండి, రండి, రండి. రండి గుండు బాస్. మింగావా? వెళ్ళి మింగు, అక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఉందా కచేరీ? అయ్యో వీడు వచ్చాడండి. ఏం లేదు. అమ్మా, నువ్వు భయపడకు, అన్నయ్య దగ్గర అంతా చెప్పేశాను. ఏం చేస్తారో ఏమో. నమస్కారం మావయ్య. ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. ఎక్కడికి పోతున్నాం? ఇప్పుడే వస్తున్నా. మావయ్య, ఎందుకు పైనుంచి కిందకు వచ్చారు? చాలు అల్లుడు, నా కూతుర్ని గుద్దు నన్ను మావయ్య, అక్కడ చూడండి మావయ్య. రేయ్, ఈడొచ్చాడేంట్రా? ఈయన్ని కొట్టి పంపించిన బుద్ధి రాలేదా? మావయ్య, ఏంటయ్యా? వాడి పక్కన కూర్చోండి, వాడిని చూడండి మావయ్య. ఎవడల్లుడు వాడు? ఏదో కాలిపోయిన శవంలాగా ఉన్నాడు. వాడితో నీకు సమస్య ఏంటి? ఆ చెవిలో పడండి. దగ్గరగా రండి మావయ్య. అత్తయ్యను గుద్దేసింది నేనే మావయ్య. రేయ్, నా పెళ్ళాన్ని గుద్దింది ఈడరా? సరే, నువ్వే చేసావా? సరే వెళ్ళరా బాబు, స్టేజ్ మీదకి వెళ్ళు, నేను చూసుకుంటానులే. మావయ్య. అన్ని చేసేసి ఏమీ తెలియనోడ్లాగా నటిస్తున్నాడు, చూసావా? మనకన్నా దొంగలా ఉన్నాడు. సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించండి అయ్యగారు.
ఏం సాల్వ్ చేస్తాను? మీరే చెప్పండి. స్టెప్ని తను సడన్ గా వచ్చి ఇలాగ భయపెట్టవద్దు చెప్పు. నెక్స్ట్ సీన్ ఏంటో ఆలోచించడం కుదరట్లేదు. అయ్యగారు అయ్యగారు చంపేస్తాను. తుమ్మెవంటే ఏంటా సీన్? కనుక్కొచ్చి చెప్తాను. హా? డైరెక్టర్ మీరు ఆ పనులన్నీ చేసేయండి. అయ్యగారు ఆ ఎదవలతో మాటలేంటి? సిచ్యువేషన్ సీరియస్ గా అవుతాయి. ఇలా నవ్వుతూ ఉన్నారు. ఏం చేయమంటావు? మీ లోపల నిద్రపోతున్న ఆ విల్లని తట్టి లేపండి. ఒక అలారం పెట్టు, లేస్తాడు. అయ్యగారు ఏదో ఒకటి చెయ్యండి అయ్యగారు. అరచే ఇన్ని సంవత్సరాలుగా నాతోనేగా ఉన్నావు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. మెయిన్ విల్లన్ ముందు కమెడీ నేను చేస్తాను. అయ్యగారు ఆ అని ఒక మాట రండి, ఆ ఒకటి వస్తాను. థ్యాంక్ యూ అయ్యగారు. రేయ్ నేను ఇంకా చెప్పలేదురా. ఈ రోజు నా తడక చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏ గుండు బాయ్. ఏంటయ్యా? వాడు ఏమిచ్చినా తగ్గిస్తావా? అయ్యా మనం ఈ పెళ్లిలో పెద్ద గెస్ట్లం అయ్యా. తాగుతాడు, తందనాలాడతాడు. మనం పెళ్లి ఆపడానికి వచ్చిన చీఫ్ గెస్ట్. వాడు అందులో ఏదైనా కలిపి ఉంటాడు. ఏంటి నువ్వు అనేది? ఒక్కసారి అక్కడ చూడు, ఎవరి చేతిలో గ్లాస్ లేదు. ఎవరి చేతిలో లేదయ్యా. ఇప్పుడు శాంపిల్ చూపిస్తాను చూడు. ఆ బ్రో చాలా అలసిపోయి ఉన్నారు, కొంచెం తాగండి. చూడు. అబ్బా తప్పించుకున్నాడే. అయ్యి బాబోయ్, ఏంటి కలం చెవి చేసుకున్నాడు? ఓవర్. అయ్యా పడిపోయాడయ్యా. ఎలా అని అడుగుతున్నావా? నా సెవెంత్ సెన్స్ తో ఆలోచించి ఏంటి ఏడో కొండనా? బుర్రయ్యా. బుర్రా బుర్రనా? మత్తు మందు కల్పిస్తారా? ఈ ఉంగరం నీకే ఇస్తాను, మాట్లాడకుండా ఉండవు. పాత సినిమాలు చాలా చూస్తారనుకుంటాను, మోసపోలేదు. ప్లాన్ ఏ బోల్తా కొట్టేసింది. పోసారు కదా, చూశాను. చూసేశారా? అయినా సరే నా కర్తవ్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ప్లాన్ బి రెడీ. మందుకు పడిపోయిన అమ్మాయికి పడతారు. బ్రోకర్ పని చేయడానికి మర్యాదగా చెప్పుకుంటున్నావు. అయ్యగారు ఏంటి? పాప వెనక్కి వెళ్ళి షేపులు ఎట్లానో చూసొస్తానయ్యా. నీ షేపులు మారిపోతాయి, పర్వాలేదా? నీకు ఈర్ష్య ఎక్కువయ్యా. ఎవరికి? నాకు. ఏయ్, ఇంతవరకు ఈ మొహాన్ని ఎవరికైనా చూసిందా, లేకపోతే ముందైనా చూస్తుందా? ఇప్పుడే చూస్తున్నానయ్యా. ఏయ్, వాళ్ళు విసిరిన వలయ్యా, అందులో పడి చావకో. నువ్వెలా కనిపెట్టావయ్యా? అదే చెప్పాను కదా, నా సిక్స్త్ సెన్స్. అయ్యగారు నా ప్లాన్ బోల్తా కొట్టేసింది. ఇంతకి మీ ప్లాన్ ఏంటి? చెప్తే చేసేస్తావంటే నిన్ను. మావయ్య అంతా రెడీ, నువ్వు తాళి కట్టు, నేను చూసుకుంటాను. జాగ్రత్తగా ఉండు. వాడు తాళి కట్టడానికి లేస్తాడు చూడు, అప్పుడు చూపించి నీ ప్రతాపం. కూర్చోవయ్యా. ఎవరైనా నన్ను కలర్ మార్చాను, కొంచెం మోసం చేశాను. కానీ వాడికే తెలియదు వాడు పగలగొట్టింది వాడు కాదు అని. జయం మందారా అని ఎగురుకుంటూ వెళ్ళారు. ఆడు పిట్టని కలిసినట్టు కాల్చి పడేశాడు. రే, ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని కూడా తెలియకుండా ఇంకా కొట్టుకు చేస్తున్నారా? నేను వెళ్ళి ప్రాణం ఉందో లేదో చూడనా? దెయ్యానికి ప్రాణం ఉండడం పెట్టి. ఏంట్రా అందరూ మాయమైపోయారు? ముందు ఇక్కడి నుంచి తప్పించుకుందా పద. అయ్యో వచ్చేస్తారేమో. అరుపులేంట్రా బాబు? అయ్యో వీళ్ళు ఇంకా చావలేదా? రే, దెయ్యం ఎలా చూస్తుందిరా? గూఢచారులు, ఇద్దరు దేశద్రోహులు మళ్ళీ మొదలు పెట్టేశారు. జాక్సన్ గాడి కింద పనిచేసే తొత్తులు. ఏంట్రా రిపీట్ టెలికాస్ట్ చేస్తున్నారు? వీళ్ళని చంపి జాక్సన్ కు కులపాడని చెప్తాం. అగుమో వారు ఇరువురు దేశద్రోహులు అయినప్పటికీ వారు మన భారతీయులు. అయ్యో చావ చేత కొడతాడ్రా. కానీ శిక్షించవచ్చు. దేశద్రోహానికి తలపడుతురా.
నీవు వచ్చేదా? జాక్సన్, రారా బయటికి. రే మళ్ళీ మాయమైపోయారా? చచ్చి చచ్చి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ రేపు తిరిగి వచ్చేస్తారనుకుంటా. వచ్చి వీళ్ళిద్దరూ దేశద్రోహులు, జాక్సన్ గారి కింద పనిచేసే తత్తులు. నా వల్ల కాదురా బాబు. జాక్సన్, రారా బయటికి. గుడ్ డెవిల్స్ కి బ్యాడ్ డెవిల్స్ కి వారు. అది చూడ్డానికే వచ్చింది ఊరు. 4 రోజులయ్యే. వారు దేశద్రోహులు అయినప్పటికీ వారిని చంపవలదు. వారు మన భారతీయులు. గుండుతాయో నన్నే కొడతావేంటే? వాడిని కొట్టవేంటే? కొట్టు. 2-3 రోజులుగా అదే కదా చెప్తున్నావు, చెయ్యవయ్యా. జాక్సన్, రారా బయటికి. పోలీసు ఇక తట్టుకోవడం నా వల్ల కదరా, ఏదో ఒక ప్లాన్ చేయరా. రేపటి లోపల ఏదైనా ఐడియా చేస్తాను. అవును విజయ్ నాదేగా. నేడు రాత్రి మన శత్రువు జాక్సన్ హతమార్చాలి. చంపి తీరాలి. పోరుకి సిద్ధమవ్వు మిత్రమా, జయం మనదే. జయం మనదే. వీరు ఎవరు? ఈయన తెలీదా? ఈయనే దొరా. ఓ, ఈయన శత్రువు కూడా జాక్సనే. అయినచో పోరుకి రాత్రి వీరిని మనతో కలుపుకుందామా? వద్దు, మనమే వీళ్ళతో కలిసిపోదాం. గుడ్ ఐడియా. మిత్రులారా రండి, మనం కూడబలుకుని పథకం వెళ్దాం. రండి. రండ్రా బాబు. ఏంటది వ్యవహారిక భాష? వీళ్ళు ముదిరిపోయారు, చాలా క్లియర్ గా ఉన్నారు. పిల్లదయ్యం. Call Bradley. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Bradley! Lord Jackson's calling you. Coming soon. వచ్చేశాడు నా బాహుబలి. Rest in peace. What happened, my lord? I want Dora and human heads for dinner tonight. వాళ్ళ తలలు నాకు కావాలి. Order taken, my lord. Soldiers, follow back.
కిందకెళ్తే మళ్ళీ కపాల మోక్షమేగా. సోల్జర్స్, వి అండర్గ్రౌండ్ గో. వి అటాక్ హ్యూమన్స్. గో దొరా. ఓకే. Yes, 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 yes. We go down, you touch the right, we touch humans. You Murkols, I one more time tell. Dora, one time beating. My purra is buggling. If touching Dora again, you die, I die, everybody die. Okay. Go! We go down, you touch the right, we touch humans. కొంచెం కూడా భయం లేదు కదా, చచ్చావన్న పొగరు. Follow me.